హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 8 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ఉన్న చోటుకి హీరో కూడా వచ్చాడు. హాంకాంగ్ వెళ్లి హైఫై గా ఉందామనుకున్న హీరోను రాళ్ళు రప్పలు ఉన్న చోటుకు రప్పించారు. వచ్చే దారిలో వాళ్ళ అన్న వదిన రొమాన్స్ చేస్తుంటే ఇతడు తట్టుకోలేకపోతున్నాడు. రేయ్, మండే ఎండల కన్నా మీరు చేస్తున్నది చూస్తుంటేనే నాకు ఇంకా ఎక్కువ మండుతోందిరా అంటుంటాడు. ఎలాగోలా చేసి స్టే చేసే చోటుకు తీసుకొచ్చారు. అది ఇల్లు కాదు, ఊరికే అలా టెంట్ వేశారు. లోపలికి రాగానే దాన్ని చూస్తూ దయచేసి ఇదే నా రూమ్ అని మాత్రం చెప్పకండి అంటుంటాడు. టియాన్, ఇదే నువ్వు రూము అని ఆమె చెప్పింది. నేను ఇక్కడ ఉండలేనమ్మా అని అంటుంటే ఉన్న దాంట్లో మీకే మంచి రూమ్ ఇచ్చారు అని హీరోయిన్ చెప్తోంది. సరే మాట్లాడుతూనే ఉండొద్దు, తల నొప్పి లేస్తోంది అని అక్కడ కూర్చోబోతుంటే హీరో వాళ్ళ అన్న వదిన అక్కడ నుంచి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ చెరొక చోటుకు వెళ్ళబోతున్నట్లున్నారు. విడిపోతున్నామని చెప్పి వాళ్ళు హగ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఇతనేమంటున్నాడంటే, పెళ్ళై ఇన్నాళ్ళైనా కూడా వీళ్ళు ఈ కొంచెం విడిపోవడానికి ఇంత ఫీల్ అవుతున్నారే అని అనుకుంటున్నాడు. అప్పుడు ఈమె వెకులిగా, పెళ్లి అయిన తర్వాత కూడా విడిగా ఉండడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు, మీకేం తెలుసు అంటోంది. ఈమె ఏ మీనింగ్ లో చెప్పిందో అర్థం చేసుకుని ఆమెను ఒకలాగా చూస్తున్నాడు. సరే రూమ్ క్లీన్ చెయ్యి అని అతడు బెడ్ లో హాయిగా కూర్చున్నాడు. టియాన్, నేను మీకు చేయనా అని చెప్పి, కానీ ఈ రోజు మాత్రం చేయను, టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతోంది. మరుసటి రోజు హీరో పని చేయడం ప్రారంభించాడు. ఉదయం 5 గంటలకే లేచి అందరినీ పడుకోనివ్వకుండా పనికి రావాలని పిలుస్తుంటాడు. మీ ఇక్కడ బాగానే అలవాటైంది, కానీ హీరోకు కొంచెం కష్టంగా ఉంది. ఇది చాలదన్నట్లు మీ అతన్ని టీచ్ చేస్తూనే ఉంది. టియాన్, నాకు బాగానే అర్థమవుతోంది మీరు ఇక్కడ ఉండలేరని. చూడండి, చూస్తే పాపం అనిపిస్తోంది అంటోంది. అలాగైతే నన్నెందుకు ఇక్కడికి రప్పించావు అంటుంటాడు. అదా, దానికి ఒక కారణం ఉందని వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, దాన్ని తీసి చూపిస్తోంది. ఇదెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంటాడు. మన రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా అంటోంది. ఏంటి బెదిరిస్తున్నావా అని అంటుంటే, అలాగే అనుకోవచ్చు అంటోంది. ఇదిగో చూడండి, నేను మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒకటి, $10 మిలియన్ డబ్బిచ్చి మీరు మీ పార్ట్నర్ వెళ్ళొచ్చు. ఏంటి 10 మిలియన్లా? ఆ డబ్బు కోసం నేనెక్కడికి వెళ్ళేది? దానికి ఛాన్సే లేదంటున్నాడు. ఓ అలాగైతే డివోర్స్ అవసరం లేదా అంటుంది. నేనెక్కడ చెప్పాను, నా దగ్గర డబ్బు మాత్రం లేదనే చెప్తున్నా అంటుంటాడు. సరే అయితే రెండో ఆప్షన్ చూడండి. అదేంటంటే మీరు నన్ను ఇలాగే ఉండనివ్వాలి. అదేంటంటే నేను మీకు లైన్ వేస్తుంటాను, అప్పుడు మీరు భరిస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు లవ్ లో పడినా కూడా అది మంచిదే కదా అంటోంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా అంటున్నాడు. నాకు బాగానే తెలుసు, నాకు మీరంటే ఇష్టం అనే విషయం మీకు కూడా తెలుసు. అందువల్ల నా ప్రేమను నేను బహిర్గతం చేస్తూనే ఉంటాను. మీరు నాకు కోఆపరేట్ చేయకుండా పర్వాలేదు, కానీ నన్ను భరించే తీరాలి అంటోంది. నీకు వేరే ఆప్షన్ లేదమ్మా, ఇదిగో ఈ సర్టిఫికెట్ వేరే గాల్లో ఎగురుతోంది అంటోంది. హీరోను ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి వెళ్ళిపోతోంది. రాత్రి స్నానం చేసేటప్పుడు కూడా ఈమె చెప్పిందే గుర్తు చేసుకుంటున్నాడు. స్నానం చేసి బయటకు వచ్చాడు. రూమ్ లో కరెంట్ పోయింది. ఏం చోట్రా ఇది అని టెన్షన్ అయ్యి తిరిగి చూశాడు. అప్పుడు హీరోయిన్ ముఖానికి ఏదో పూసుకుని ఒక దయ్యం లాగా అక్కడికి వచ్చింది. హీరో ఆమెను చూసి భయపడిపోయాడు. ఏంటమ్మా నీకు బుద్ధే లేదా, ఏంటి ఇలా వచ్చావు అంటున్నాడు. ఏంటండి హెల్ప్ చేద్దామని వస్తే నన్ను తిడుతున్నారేంటి? ఇదిగోండి ఇక్కడ తరచుగా కరెంట్ పోతుంది, అందుకే టార్చ్ క్యాండిల్ తీసుకొచ్చా అని ఇచ్చింది. ఇదే టైంలో అతన్ని ఆమె ఒకలాగా చూస్తోంది. హీరో ఆమెను చూసి, ఏయ్ ఇప్పుడు ఎందుకు ఇలా చూస్తున్నావు అంటుంటాడు. లేదండి, నేను లేని టైంలో మీకు 6 ప్యాక్ వచ్చిందా ఏంటి, మజిల్స్ ఇంత టైట్ అయ్యాయి ఏంటి అంటోంది. దాని గురించి నీకెందుకమ్మా అంటుంటే, నాకు కాక ఇంకెవరికి బాధ అంటోంది. చక్కెర గింతలు పెడుతోంది. నేను నిన్నే చెప్పాను కదా నన్ను భరించాలని, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇకపై భరించి తీరాల్సిందే అంటోంది. నెక్స్ట్ హీరో యొక్క ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు హీరోకు మీసం గడ్డం కొంచెం పెరిగింది. ఎవరో ఏంటో అని ఆ ఎండలో తిరుగుతున్నాడు. ఇప్పుడు లంచ్ కి ఎక్కడికి వెళ్దాం అని ఫ్రెండ్స్ అడుగుతుంటాడు. ఇప్పుడు మీ కోబు వాళ్ళిద్దరూ కలిసి ఒక షాప్ లో తింటున్నారు. మీపై కోపం ఉన్నప్పటికీ ఆమె కోపుతో ఉండడం చూసి హీరో భరించలేకపోతున్నాడు. వేగంగా అక్కడికి వచ్చి, ఇచ్చిన డబ్బుకు కరెక్ట్ గా పని చేయనట్లే ఉన్నారే, ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తున్నారా అంటున్నాడు. అప్పుడు కోబు, ఇది లంచ్ టైం అండి, మేము తింటున్నాము అని అంటుంటాడు. తినడం తప్పు కాదు, కానీ టైం పాస్ చేస్తూ తింటున్నారే, మిగతా వాళ్ళకి చోటు ఉండకూడదా, త్వరగా స్థలాన్ని ఖాళీ చేయండి అంటుంటాడు. కోపంలో కోపును కొట్టినా కొడతాడని హీరోయిన్ అతన్ని తీసుకెళ్తోంది. హీరోయిన్ కోప్ చేయిని పట్టుకుని పోతుంటే హీరో యొక్క ఫేస్ మారిపోయింది. మీ కంపెనీలో ఇలా జోడీగానే తిరుగుతారా అంతా? ఏ అతడు నడవలేడా, నువ్వు పట్టుకునే తీసుకెళ్లాలా అంటుంటాడు. కానీ సైలెంట్ గానే అక్కడి నుంచి వెళ్ళింది. ఇప్పుడు మీ చాలా జాలీగా ఉంది, హీరోను ఏడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. ఇతడేమో ఇలాగే జరిగితే ఆ జ్యోతిష్కురాలు చెప్పినట్లు కవలలు పుడతారేమోనని భయపడుతున్నాడు. కలలో అలాగే వస్తోంది. తప్పున కళ్ళు తెరిచి చూశాడు.
చూశాడు. దేవుడా ఎందుకు ఇలా కళ వచ్చింది అనుకుంటున్నాడు. అప్పుడు టియాన్ టియాన్ అనే శబ్దం వినిపించింది. ఏంట్రా అని బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ బాగా తాగి వస్తోంది. నేను నీతోనే ఉంటా అని వస్తోంది. ఆమె ఫ్రెండ్ ఆమెను పట్టుకుని అల్లరి చేయకే రా వెళ్దాం అంటోంది. నా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను వేరే ఎక్కడ ఎందుకు ఉండాలి అని హీరో చెయ్యి పట్టుకుంది. చెయ్యి వదులు వదులు, ఏ అమ్మాయి ఈమెనొచ్చి తీసుకెళ్ళు అంటుంటాడు. ఆమె అస్సలు వదలట్లేదు. అయితే నన్ను చూస్తూ మిస్ యూ అని చెప్పండి అప్పుడే వెళ్తా అంటోంది. వెళ్తావా వెళ్ళవా అంటుంటే చెప్పవా అయితే నేను హక్ చేసుకుంటా అని హక్ చేసుకుంటోంది. నువ్వు చెప్పకపోతే నేను చెప్తా అని అందరికీ వినిపించేలా ఐ మిస్ యూ అంటోంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె నోటిని మూసేశాడు. కోపం తెప్పించకు వెళ్ళు అంటుంటాడు. లేదు నువ్వు చెప్పాల్సిందే అంటోంది. సరే సరే ఇక అరవకు అని ఆమె నోటిని మూసేసి ఐ మిస్ యూ ఓకేనా అంటుంటాడు. ఓకే అని వెళ్లే ముందు అతని మెడపై ఒక కిస్ చేసి వెళ్తోంది. అతడు షాక్ అయిపోయాడు. మీ ఫ్రెండ్ ఒక వైపు బాగా నవ్వుతోంది. ఏంటి నవ్వుతున్నావా, ఆమెను తీసుకెళ్ళు అంటుంటాడు. ఆమె కష్టపడి మీని అక్కడి నుంచి లాక్కెళ్ళింది. ఇప్పుడు ఉదయం లేవగానే రాత్రి చేసిందంతా హీరోయిన్ కు గుర్తుకు వచ్చింది. అయ్యో కొంచెం ఓవర్ గా చేశానే, ఇప్పుడు వడ్డీతో కలిపి ఇస్తాడే అనుకుంటోంది. కరెక్ట్ ఫోన్ వచ్చింది. ఏం చెప్పబోతున్నాడు అనుకుంటూనే చెప్పండి టియాన్ అంటోంది. నీకు 10 నిమిషాల టైం, ఆ లోపు స్పాట్ లో ఉండాలి అంటుంటాడు. వెంటనే ఆమె అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు కూడా నువ్వు 10 సెకండ్లు లేట్ గా వచ్చావని గొడవ పడుతుంటాడు. ఇదిగో చూడు ఏదో నువ్వే పేరు పెట్టినట్లు ఊరికే టియాన్ టియాన్ అని పిలుస్తున్నావేంటి, ఇకపై బాస్ అని పిలువు అంటుంటాడు. అప్పుడు ఆమె ఓకే బాస్, ఇకపై మిమ్మల్ని బాసే అని పిలుస్తా అని బాస్ 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 అని గేలి చేస్తుంటుంది. ఓ 10 సార్లు అలాగే బాస్ బాస్ అని పిలిచింది. అయ్యయ్యో అనవసరంగా అలా చెప్పాను, ఇక ఆపుతావా అంటుంటాడు. హీరో సమస్య ఏంటంటే ఆమెకు దూరంగా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ అతనికే తెలియకుండా ఆమెకు దగ్గర అవుతున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈమె అతన్ని లవ్ టార్చర్ చేస్తోంది. కానీ ఇది డ్యూటీ ప్లేస్ కాబట్టి అతడు ఏమీ చేయలేకపోతున్నాడు. మీ చాటుగా అతనికి కిస్ ఇస్తుంటుంది. ఇతడు కూడా బదులుగా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటాడు. ఏంట్రా ఇది తనంతటే తనే అది వస్తోంది ఏంటి అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె బాయ్ టియాన్ అని చేయి చూపిస్తోంది. ఇతడు కూడా అనుకోకుండా చేయి చూపిస్తున్నాడు. ఏంట్రా ఆటోమేటిక్ గా ఆమె అనుకున్నట్లే జరుగుతోంది ఏంటి అనుకుంటున్నాడు. ఇక నీకుంది చూడు అన్నట్లు బెదిరిస్తుంటాడు. ఈమె ఇలా చేస్తున్న కొద్దీ అతడు పని మీద పని ఇస్తూనే ఉన్నాడు. ఈమె కూడా ఓకే బాస్ చేద్దాం బాస్ ఐ లవ్ యూ అని అంటోంది. ఇచ్చిన పని మాత్రం చూడు అని అంటుంటే ఏంటి బాస్ భయంగా ఉందా, ప్రేమలో పడతానని చాలా భయపడుతున్నట్లున్నావే అంటోంది. ఇలా నువ్వు కలలు కనాల్సిందే అంటుంటాడు. మీతో ఇలా ప్రవర్తించకూడదనే కదా మీరు ఎక్కువ పని చెప్తున్నారు అని అంటుంటే అప్పుడు ఆమె నోరు మూసేసి అందరి ముందు ఇలా మాట్లాడకూడదని చెప్పానా లేదా అంటున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా ఉన్న క్రమంలో టియాన్ ఎక్కడికి వెళ్తున్నారు, నాకు మిమ్మల్ని చూస్తూనే ఉండాలని అనిపిస్తోంది అని అరుస్తూ చెప్తోంది. హీరోకే ఒక రకంగా నవ్వు వస్తోంది. కానీ ఫ్రెండ్స్ అంతా చూడకూడదని అద్దాలు పెట్టుకున్నాడు. కోపంగా ఉన్నట్లే నటిస్తుంటాడు. సీన్ కట్ చేసి కోబ్ను చూపించారు. యాక్చువల్ గా ఇతనికి మీ టియాన్ గురించి అంతా తెలిసిపోయింది. అప్పుడు మీని ఒంటరిగా తీసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే మీ టియాన్ నీ హస్బెండ్ అనేది నాకు తెలుసు, త్వరలోనే మీరు డివోర్స్ తీసుకోబోతున్నారన్న విషయం కూడా తెలుసు, అందువల్ల నీపై నేను పెంచుకున్న ప్రేమను చూపెట్టాల్సి ఉంది అని అంటుంటాడు. అప్పుడు ఏం చెప్పాలో ఈమెకు తెలియట్లేదు. కొంచెం షాక్ లోనే ఉంది. కోబు ఈమె చేతిని పట్టుకునే ఇదంతా చెప్తున్నాడు. కానీ ఎక్కడి నుంచి చూసాడో కానీ వెంటనే హీరో వేగంగా వస్తున్నాడు. ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్తున్నాడు. అప్పుడు ఈ కోబు హీరోను చూస్తూ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న విషయం నాకు బాగానే తెలుసు. ఆ మాట వినగానే హీరో ఈమెను చూస్తూ ఓసే ఈ విషయం కూడా ఇతనికి చెప్పావా అని కోపంగా చూస్తున్నాడు. ఆమె నాకు చెప్పలేదు కానీ నాకు తెలిసింది, కానీ ఈ విషయాన్ని నేనెవరికి చెప్పను అంటుంటాడు. సరే ఓకే అని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఇతడు టియాన్ ఒక్క నిమిషం ఆగండి అంటాడు. మీతో మాట్లాడాలి అని అంటుంటే అతడు మధ్యలో వచ్చి నిలబడ్డాడు. నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాట్లాడుకో అంటున్నాడు. లేదు టియాన్ నేను పర్సనల్ గా మాట్లాడాలి అంటుంటే దానికి నేను అలౌ చేయను, ఎందుకంటే నేను లేనప్పుడు కథ మొత్తం నీకు చెప్పేసింది, ఇప్పుడు గాని వదిలేనంటే ఏం చెప్తుందో ఎవరికేం తెలుసు అంటుంటాడు. ఈమె చాలా డేంజర్ అని ఆమె చేతిని పట్టుకుని వెళ్తున్నాడు. ఊరికే టెన్షన్ అయిపోతుంటాడు. ఇప్పుడు వేరే కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. నేనేం చెప్పాను నీకు, పెళ్లి విషయం సీక్రెట్ గా ఉండాలని చెప్పానా లేదా, నువ్వు ఈ విషయం అతనికి ఎలా చెప్తావు అంటుంటాడు. లేదు నేను చెప్పలేదు అంటోంది. ఓకే నీకు అతడు నచ్చాడంటే ఏం సమస్య లేదు, నీకు 10 మిలియన్ల డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా పని కూడా ఈజీగా ముగుస్తుంది అంటుంటాడు. ఏంటి 10 మిలియన్లు నేను వదులుకోగలనా, నేను ఆల్రెడీ చెప్పినట్లే నిన్నంత ఊరికే వదలను అంటోంది. అతని పక్కగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తోంది. అప్పుడు అతడు వెనక్కి వెళ్తుంటే కింద పడబోతుంటాడు. కానీ ఈమె
బాస్ పడిపోతున్నారు అని పట్టుకుంటోంది. హీరో ఈమె అరాచకాలను తట్టుకోలేకపోతున్నాడు. రూమ్ కు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలే అతని మైండ్ లో రన్ అవుతున్నాయి. ఇంకోవైపు ఈ కోబ్ మీకోసం చాలా ట్రై చేస్తున్నాడు. కావాలనే హీరో ఉన్న చోటుకు వచ్చి మీ ఎక్కడ ఆమెతో నేను ఒంటరిగా మాట్లాడాలంటుంటాడు. ఇప్పుడు ఇలాగే జరుగుతున్న క్రమంలో 2 టీములుగా ఏర్పడ్డారు. కోబ్ టీం ఒకటి, హీరో యొక్క టీం ఒకటిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఛాలెంజ్ గా ఒక ఆట ఆడదామని అనుకున్నారు. ఈ విషయం తెలియగానే హీరోయిన్ అక్కడికి వేగంగా వస్తోంది. టియాన్, మీరేమైనా పిచ్చి వాళ్ళ ఏంటి? అతనితో గొడవకి ఎందుకు వెళ్తున్నారు? అతడు గాని 4 తన్ని గొంతు పిసికాడంటే ఏంటి పరిస్థితి అంటోంది. ఏంటి మీ నన్ను అవమానపరచాలని వచ్చావా అంటున్నాడు. ఎందుకు ఈ పోటీ? అతడు వేరే స్ట్రాంగ్ అయిన వ్యక్తి. అలా అంటుంటే నువ్వు ఇలా చెప్తుంటేనే అతనితో గొడవ పడాలని నాకు అనిపిస్తోంది అంటుంటాడు. చూస్తూనే ఉండు, నేనెవరో అతనికి తెలిసేలా చేస్తా అంటాడు. ఇప్పుడు 2 టీములు కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాయి. అది చూడ్డానికి చాలా మంది వచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అయింది. మీ అప్పుడు కోబ్ టీం కు చాలా సపోర్ట్ చేస్తోంది. కోబ్ కోబ్ అని అరుస్తోంది. ఇది చూసి హీరోకు కోపం వస్తోంది. ఈ కోపంలో హీరో ఆట ఆడుతున్నాడు, కానీ గెలిచాడా అంటే ఓడిపోయాడు. అప్పుడు మీ చాలా అరుస్తోంది. ఆమెను చూసి హీరో కోప్పడుతున్నాడు. అంతా అయిపోయింది అని మట్టిని తంతాడు. కరెక్ట్ గా మీ అటు వస్తుంటే ఆమె కళ్ళలో మట్టి పడింది. అప్పుడు హీరో దేవుడున్నాడు, ఇది నీకు కావాల్సిందే అంటుంటాడు. ఏంటి బాస్ అని అంటుంటే ఏంటి ఓడిపోయానని చెప్పి ఆట పట్టించడానికి వచ్చావా అంటున్నాడు. అప్పుడు అతని దగ్గరగా వచ్చి ఏం చెప్తున్నారు మీరు? గేమ్ లో కోబు గెలిచి ఉండొచ్చు, కానీ నా మనసును గెలుచుకున్నది మీరే కదా అంటోంది. ఎప్పుడు మీ వైపే ఉంటా అంటోంది. అప్పుడు లోపల ఇతడు చాలా సంతోషపడుతున్నాడు. ఎంత దాచుకున్నా కూడా ఆ సంతోషం కళ్ళల్లో కనిపిస్తోంది. నువ్వు ఊరికే అలా నటించకు. అతని పేరు పెట్టి పిలుస్తూ ఎంత సంతోషపడ్డావు, ఇప్పుడు మాత్రం నాటకం ఆడుతున్నావేంటి అంటుంటాడు. అది గేమ్, ఇప్పుడు అయిపోయింది. ఆ ఆటలో మీరే బాగా ఆడారు అంటోంది. హీరోకు లోపల సంతోషం బాగానే ఉంది, కానీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడు కోపగించుకుంటుంటే ఇంకా మిమ్మల్ని ఆట పట్టించాలని ఉంది, ఇది చాలా బాగుంది అని అంటోంది. నేనెప్పుడు నీకు నోనే చెప్తా అని అంటుంటే కానీ మీ కళ్ళు చూస్తే అలా అనిపించట్లేదే అని ఆమె అంటోంది. అప్పుడు నవ్వుకుంటూనే నేను వస్తా అని చెప్పి బయలుదేరాడు. ఏంటి టియాన్, సిగ్గుపడుతున్నావా ఏంటి? కొంచెం ముఖం చూపించు అంటోంది. నిజంగానే హీరో సిగ్గుపడుతున్నాడు, ముఖం చూపించట్లేదు. నెక్స్ట్ డే వీళ్ళు సైట్ కు వచ్చేటప్పుడు వాళ్ళ ఊళ్ళో సంప్రదాయ డ్రెస్సులు ఉంటాయి కదా, అవి వేసుకుని ఫ్రెండ్స్ తో పాటు వస్తున్నాడు. ఇంతకు ముందు వీళ్ళు ఏం బెట్ కెట్టారంటే కోబ్ గెలిచాడంటే అతడు మీతో ఇంతకు ముందు లాగా ఉండొచ్చు, హీరో అందులో తలదూర్చకూడదు. కానీ హీరో వాళ్ళు ఓడిపోతే ఇలా డ్రెస్ వేసుకొని రావాలని వాళ్ళు బెట్ కట్టారు. హీరో లుంగి కట్టుకోవడం వల్ల సరిగా నడవలేకపోతున్నాడు. ఈమె వేరే ఊరికే ఉండకుండా అతని కాళ్ళల్లో కాళ్ళు పెట్టి కింద పడేలా చేస్తోంది. ఆ తర్వాత మంచిదానిలాగా ఆమె వెళ్లి పట్టుకుంటోంది. అతని లుంగిని పట్టుకోగానే ఏం చేస్తున్నావు అంటున్నాడు. లేదు బాస్, మీరు పడిపోకూడదు అని అంటుంటే నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదైనా చేస్తావనే నేను బెల్ట్ పెట్టుకుని వచ్చా అంటుంటాడు. చాలా సేపు అలాగే ఉండి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఏంట్రా ఏం చేస్తున్నారు అని హీరో వాళ్ళ అన్న అడుగుతుంటాడు. మిగతా వాళ్ళకు వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలని తెలియదు కదా. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే బాస్ కింద పడబోయాడు, నేనే కాపాడా అంటోంది. అప్పుడు అతడు ఆమెపై చేయి వేసి నా అసిస్టెంట్ చాలా గొప్పది, ఆమె ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటుంది, అవును కదా మీ అంటుంటాడు. మరుసటి రోజు నాతో మీరు గుడికి రావాలని ఫోర్స్ చేసి అడుగుతోంది. ఈమె టార్చర్ తట్టుకోలేక సరే రాక చస్తానా అంటుంటాడు. మరుసటి రోజు ఆమె ట్రెడిషన్ డ్రెస్ వేసుకొని వస్తోంది. హీరో ఎప్పట్లాగే స్టైల్ గా డ్రెస్ వేసుకుని వచ్చాడు. అప్పుడు అతన్ని చూస్తూ చాలా బాగున్నారు, నేను మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడాను, కానీ ఒక్కసారైనా మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారా అంటోంది. సరే ఇప్పుడు ఏంటి, నిన్ను పొగడాలి, సరే పొగిడితే పోయే అని. నువ్వు అంతగా బాగోలేవు, వేసుకున్న డ్రెస్ కూడా సుమారుగానే ఉంది, ఎక్కడో అడుకొచ్చి వేసుకున్నట్లే ఉంది, నువ్వు చూడ్డానికి ఏంజల్ గా ఉన్నావని చెప్పానంటే ఏ దేవుడు కూడా నన్ను క్షమించడు. ముఖానికి ఏదో పూసుకుని వచ్చావు కదా, అది మొత్తం పూసుకుని ఉంటే కొన్ని ప్రాణాలను రక్షించి ఉండేదానివి. అప్పుడు ఆమె తలపై ఒకటిచ్చి ఏంటి మీ ఇది చాలా ఇంకా కావాలా అంటుంటాడు. అదే కదా మీ నోటి నుంచి ఎప్పుడు మాత్రం నిజం వచ్చింది రేండి అంటోంది. అప్పుడు ఒక డ్రెస్ తీసుకొచ్చి హీరో కాళ్ళు అందులో పెట్టి ఆ డ్రెస్ ను వేస్తోంది. వాళ్ళ ఊర్లో ఆలయానికి వెళ్లేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకునే వెళ్తారట. ఇతడు చెప్తే వేసుకోడని తనే దగ్గరుండి మరి వేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ బైక్ లో వెళ్తున్నారు. నన్ను ఏమేం చేశావు ఇప్పుడు అనుభవించు అని బండిని చాలా వేగంగా తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆమె భయపడిపోతోంది. టియాన్ ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళవా, నేను వన్ సైడ్ కూర్చున్నాను, పడిపోతానేమోనని భయంగా ఉంది అని అరుస్తోంది. ఏంటి మీ భయంగా ఉందా, సరే స్లో చేస్తానని ఇంకా వేగం పెంచాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మార్కెట్ వచ్చారు. అప్పుడు ఆమె అన్ని పర్చేస్ చేసి టియాన్ కొంచెం డబ్బు ఇవ్వవా,
నా పర్సు మర్చిపోయా అంటోంది. నువ్వు కావాలని చెప్పినా చెప్తావు, సరే ఎంతైందో చెప్పు నే పే చేస్తా అంటాడు. పర్సు ఇవ్వబోతుంటే మొత్తం లాగేసుకుంది. ఆ డబ్బుతో షాపింగ్ చేస్తోంది. లోకల్ మార్కెట్ మొత్తం తిరిగేస్తున్నారు. హీరోకు ఇదంతా కొత్తగా అనిపిస్తోంది. ఎందుకంటే అతడు ఇలా షాపింగ్ చేసిందే లేదు. బ్యాంకాంగ్ లో ఎప్పుడు అతడు రిచ్ గా బతికాడు. ఇప్పుడు మీ అతనికి ఇంకో ప్రపంచం చూపించింది. మీతో ఉండడం హీరోకు కూడా నచ్చడం ప్రారంభమైంది. లోకల్ ఫుడ్ తినిపిస్తానని అతనికి ఏదేదో తినిపిస్తోంది. అంతేకాదు ఒక దుకాణంలో అతనితో చపాతీ చేయించింది. ఇతడు కూడా ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో తింటున్న క్రమంలో మీనే చూస్తున్నాడు. ఏంటయ్యా నన్ను చూస్తుంటే నీ కడుపు నిండుతుందా ఏంటి, తిను అని అంటుంది. ఇప్పుడు గుడికి వెళ్లారు. ఆ గుడికి ఒక చారిత్రకమైన కథ ఉంటుంది. దాన్ని ఆమె చెప్తోంది. అక్కడ కొన్ని నీళ్లున్నాయి, అందులో తొంగి చూడండి అని అంటుంది. ఇద్దరు ఒకే టైంలో తొంగి చూస్తున్నారు. ఇద్దరు ఫేస్ కూడా రాసుకుంటూ ఉంది. ఇన్ని రోజులుగా ఆమె అతన్ని టీచ్ చేసేది. ఇప్పుడు ఆమెపై అతనికి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. కానీ ఏం జరగనట్లే క్యాజువల్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే రాజుకు మాత్రం కిరీటం ఉండడం వల్ల అతడు మాత్రం ఇందులో తొంగి చూడలేడట. అందువల్లే అతనికి నమస్కరించేలా ఇది పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేదంటే అతనిలాగా మీరెప్పుడు తల పైకెత్తే ఉంచాలి. అలా ఉండడం మీకు ఇష్టం కదా, మీరు అలా ఉండడం నాకు కూడా ఇష్టమే అంటోంది. అప్పుడు ఆమె బ్యాగులోంచి ఒకటి తీసింది. చందనం లాగా పూస్తారన్నమాట. ఆల్రెడీ ముఖానికి పూసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు తీస్తున్నావు అంటుంటాడు. అప్పుడు ఆమె తీసేసి ఇతని చెంపలపై పూసింది. ఏంటి ప్రారంభించావా నీ చిలిపితనాన్ని అని తిట్టడానికి వస్తుంటాడు. కానీ ఆమెను తిట్టే మూడ్లో లేడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు పక్కనున్న పిల్లలంతా ఇది చూస్తూ ఈ అంకుల్ దీనికే తిడుతున్నాడేంటి అని అనుకుంటున్నారు. అప్పుడు ఆ చందనం లాంటిదంతా తీసుకొచ్చి ఇతని ముఖానికి పూస్తూ వాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అప్పుడు మీ అక్కడ దాచుకుని అతన్ని చూస్తూ నవ్వుతోంది. హీరో కూడా ఒకానొక సమయంలో దీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుణ్ణి మొక్కే టైంలో కూడా అతడు దేవుణ్ణి చూడట్లేదు, మీనే చూస్తున్నాడు. అప్పుడు ఆమె అంతా చూడడం అయిపోయిన తర్వాత సన్సెట్ చూసి వెళ్దామని ఆమె మంకు పట్టుపట్టింది. సరే ఇంత దూరం వచ్చాం, అది కూడా చూద్దామని ఇద్దరు వెళ్తున్నారు. యాక్చువల్ గా ఈమె ఈ రోజంతా ఇతనితో టైం స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే కొన్నాళ్ల క్రితం యాడా వాళ్ళ నాన్నుంటాడు కదా, అతన్ని పోలీసులు పట్టుకుని వెళ్లారు. అతడు రిలీజ్ అయినట్టున్నాడు. అతడు హీరో పై కంటే కూడా హీరోయిన్ పైనే చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ మీకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చే అని చెప్పింది. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండడమే సేఫ్, టియాన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అతడు సేఫ్ గానే ఉంటాడు అని చెప్తోంది. అందువల్లే ఉన్నంత వరకు ఇతనితో కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని ఆమె ట్రై చేస్తోంది. వచ్చేటప్పుడు హీరోకు తెలియకుండా బాగా ఏడుస్తోంది. ఆమె మనసులో ఏమనుకుంటుందంటే ఆ తర్వాత టియాన్ కు వచ్చే అమ్మాయి మంచిది కావాలి అని కోరుకుంటోంది. కానీ అది బయటకు చూపించుకోకుండా ఎప్పట్లాగే అతనితో నవ్వుకుంటూ మాట్లాడుతోంది. ఇప్పుడు సన్సెట్ చూసే చోటుకు వచ్చారు. అప్పుడు ఆమె మనం ఒక ఫోటో తీసుకుందామా అని అడిగింది. ఏంటి సడన్ గా ఫోటో, మనం ఎప్పుడు కలిసే ఉంటాం కదా, ఎందుకు ఫోటో అంటున్నాడు. ఊరికే రండి అని పిలిచింది. ఆ ఫోటో తీసేటప్పుడు కూడా హీరో మీనే చూస్తున్నాడు. సన్సెట్ అయ్యేటప్పుడు చేతులు పట్టుకుని చూస్తారు. ఈమె కూడా చేతిని పట్టుకుందామా అని లైట్ గా టచ్ చేస్తోంది. హీరో కూడా మనసులో పట్టుకో అన్నట్లే ప్రవర్తిస్తుంటాడు. ఎందుకంటే ఆమె చేతిని తోసేయలేదు, ఎప్పుడు తిట్టినట్లు తిట్టట్లేదు. కానీ చివరి వరకు ఆమె చేయిని పట్టుకోనే లేదు. ఇది చూసిన తర్వాత నైట్ అయింది. ఇక వెళ్దామని ఒక బండిలో లిఫ్ట్ అడిగి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్న బండికి ఒక యాక్సిడెంట్ అయింది. హీరోకు లైట్ గా దెబ్బలు తగిలాయి. అతడు కాన్షియస్ లోనే ఉన్నాడు. లేవుగానే మీని వెతుకుతున్నాడు కానీ కనిపించట్లేదు. మీ అని అరుస్తూ పైన ఉన్న కొన్ని కర్రలు తీశాడు. అప్పుడు ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి, మాట్లాడలేకుండా పడి ఉంది. ఆమె షోల్డర్ కు దెబ్బ తగిలి రక్తం కారుతోంది. అది చూసి ఇతడు భయపడుతున్నాడు. మీ ఒక్క నిమిషం ఇలాగే ఉండు, నువ్వేం భయపడకు నేనున్నా అంటున్నాడు. ఫోన్ చూస్తే ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు. కొంచెం వెతికి ఫోన్ ను కనిపెట్టాడు. కానీ అది పగిలిపోయింది. మీ దగ్గరకు వచ్చి నువ్వేం భయపడకు హాస్పిటల్ కు వెళ్దామని అంటున్నాడు. ఆమె కొంచెం కొంచెం మత్తులోకి వెళ్తోంది. అప్పుడు ఆ డ్రైవర్ ఆ అమ్మాయిని తీసుకురండి మనం వెళ్దామని అంటుంటాడు. ఇప్పుడు హీరో ఆమెను తీసుకున్నాడు. ఒక ఇంటికి తీసుకెళ్లారు. సరే ఏమైంది, వెంటనే డాక్టర్ ను పిలవండి అని హీరో అంటుంటాడు. లేదు సార్, ఇక్కడ నుంచి హాస్పిటల్ 100 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం ఈమెను తీసుకువెళ్లడం మంచిది కాదు, రోడ్ లో ఉండడం మంచిది కాదని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చాం. మీకు తెలిసిన డాక్టర్ ఉంటే రమ్మని చెప్పండి అంటుంటారు. అప్పుడు హీరో టైం వేస్ట్ చేయకుండా తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి డాక్టర్ ను పంపించమని చెప్పాడు. అప్పుడు ఆ డాక్టర్ ఇంత దూరం రావాలి కాబట్టి ఫోన్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే మొదట బ్లడ్ వేస్ట్ కాకుండా చూడండి, రాత్రి ఆమెకు ఫీవర్ రాకుండా చూసుకోండి, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయండి, గాయానికి కట్టు కట్టండి, ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోండి అని చెప్పాడు. హీరో మీని ఇలా చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆ
ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక డ్రెస్ తీసుకొచ్చి హీరోయిన్ కి వేయమని చెప్పారు. అప్పుడు హీరో ఇంకా ఏమీ ఆలోచించకుండా ఈమె బాగు కావాలని ఆ డ్రెస్ ను ఆమెకు వేశాడు. బ్లడ్ లీక్ కాకుండా షోల్డర్ కు ఒక క్లాత్ ను కట్టేశాడు. ఆమెను తన ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రాత్రి చాలా సేపు అయింది, అయినా కూడా హీరో ఆమెను అలాగే పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు ఆమె కళ్ళు తెరవబోతోంది. టియాన్ టియాన్ అని అరుస్తోంది. శబ్దం చేయగానే లేచాడు. ఏమైంది అని చూస్తున్నాడు. అప్పుడే ఫీవర్ రావడం ప్రారంభమైంది. వెంటనే తడిగుడ్డ తీసుకొచ్చి ఒళ్ళంతా తుడుస్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక ఫీవర్ పోయిందా అని చెక్ చేశాడు. ఇంకా ఆమెకు అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు అర్థం కావట్లేదు. అప్పుడే డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది. వెంటనే అతడు తన బనీన్ విప్పేసి ఆమె పక్కగా వెళ్లి పడుకున్నాడు. ఎందుకంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలని డాక్టర్ చెప్పాడు కదా. ఇలా చేయడం వల్లే ఆమె అతని దగ్గరగా వచ్చి పడుకుంది. రాత్రంతా అలాగే పడుకున్నారు. ఉదయం కాగానే ఈమె కళ్ళు తెరిచింది. కానీ హీరో బాగా పడుకున్నాడు. హీరో పక్కనే పడుకుని ఉండడం వల్ల అసలు ఏంటి ఏమైంది అనేది ఆమెకు ఏమీ తెలియట్లేదు. లేవలేకుండా అతన్ని లేపలేకుండా చాలా సేపు ఆలోచిస్తోంది. అప్పుడు హీరోనే కళ్ళు తెరిచాడు. ఆమెను చూడగానే మీ కళ్ళు తెరిచావా, ఇప్పుడు ఫీవర్ గా ఉందా లేదా, అంతా బాగైందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాలో తెలియక అతన్నే ఆమె చూస్తోంది. అప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది. ఓ సారీ మీ అని లేచాడు. వేగంగా షర్ట్ వేసుకున్నాడు. నువ్వేం అనుకోకు మీ, నీకు నిన్న జ్వరంగా ఉండింది, టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసమే ఇలా చేసా అంటుంటాడు. అప్పుడు ఆమె మీరు ఇదంతా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అంతా తెలుసు అంటోంది. నా డ్రెస్ ఇవ్వు అనగానే అతడు కూడా వెళ్లి ఆమె డ్రెస్ తీసుకొచ్చాడు. సరే ఇది వేసుకో అని అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఆమె అతన్ని ఒకలాగా చూస్తోంది. అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది. ఓ సారీ అని అంటుంటాడు. నువ్వు మార్చుకో, నేను బయటికి వెళ్తున్నా అని వెళ్ళాడు. మీ ఇప్పుడు తనను తాను నమ్మలేకపోతోంది. ఇతడు టియానేనా, నా కోసం ఇంత చేస్తున్నాడా అనుకుంటోంది. హీరోకు వేరే ఒకలాగా అనిపిస్తోంది. చాలా డిఫరెంట్ గా చేస్తున్నట్లు తనే ఫీల్ అవుతున్నాడు. కొంచెం సిగ్గుగా ఉంది. ఒంటరిగా కూర్చుని నవ్వుకుంటున్నాడు. డ్రెస్ మార్చుకుని మీ బయటకు వచ్చింది. హీరో ఆమెను చూసి ఏంటి అప్పుడే నడుస్తున్నావు, సరే రా ఇక్కడికి వచ్చి కూర్చో అంటుంటాడు. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నావా అని అంటుంటాడు. అప్పుడు ఆమె అతని చేయిని పట్టుకుని టియాన్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, అంతేకాదు సారీ కూడా, ఎందుకంటే నా వల్ల మీరు శ్రమ పడ్డారు కదా అంటోంది. సన్సెట్ కు తీసుకువెళ్లడం వల్లే ఇలా జరిగింది కదా అంటుంటే అందులో నీ తప్పేముంది, నేను సన్సెట్ చూడడమే పెద్ద విషయం, ఎందుకంటే అది అంత అందంగా ఉంటుందని ఈ రోజే నాకు తెలిసిందే అంటుంటాడు. అందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంటాడు. సరే మీ ఇక్కడే ఉండు, నేను బెడ్ మడిచిపెట్టి వస్తా అంటుంటాడు. అప్పుడు ఆమె చేతిని వదలకుండా అలాగే పట్టుకుంది. ఏంటి అని అంటుంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అంది. అప్పుడు పక్కనే కూర్చున్నాడు. అప్పుడు అతన్ని చూస్తూ మీరిలా నాకు లవ్ ట్రాప్ చేశారంటే చాలా కష్టం, ఎందుకంటే మీరు చేసే ట్రాప్ చాలా డీప్ గా ఉంది, నేను టప్పున పడిపోతాను, ఆ తర్వాత అందులోంచి బయటకు రావడం చాలా కష్టం అంటోంది. నా హార్ట్ కొంచెం పాపం కదా అంటుంటే అతడు నవ్వుతున్నాడు. ఇలా మాట్లాడే పడేసేలా ఉన్నావు అంటుంటాడు. సరే ఉండు అని ఆమెను చూసుకుంటూనే అన్ని పనులు చేస్తున్నాడు. దుస్తులు కూడా మడత పెడుతున్నాడు. అప్పుడు ఆమె మళ్ళీ పిలిచింది. ఇప్పుడేంటి అని మళ్ళీ దగ్గరకు వచ్చాడు. నన్ను చూసుకున్నది సరే కానీ ఇదిగో చూడండి మీ డ్రెస్ పై పడిన బ్లడ్ ఇంకా పోలేదు అంటోంది. మీరు కొంచెం ఫ్రెష్ కండి అని చెప్పగానే సరే నేను స్నానం చేసి వస్తానని వెళ్తున్నాడు. అక్కడ బయట నిలబడి స్నానం చేస్తున్నాడు. ఇతడు బయట స్నానం చేస్తుంటే అక్కడున్న లేడీస్ ఇతన్నే చూస్తున్నారు. మీ కూడా అక్కడికి వచ్చి అది చూసి నవ్వుతోంది. హీరో సడన్ గా వాళ్ళని చూశాడు. స్నానం చేయడం ఆఫ్ చేసి ఇంట్లోకి వస్తున్నాడు. మీ నవ్వుతుంటే చూసి నువ్వు నాకు ముందే చెప్పవా వాళ్ళలా చూస్తున్నారని అంటుంటాడు. అప్పుడు అతడు తలుపులు మూస్తుంటే టియాన్ ఉండండి ఒక్క నిమిషం, నేను కూడా వెళతాను, నేను చూడడం తప్పులేదా అని కళ్ళు మూసుకుంటోంది. సరే వెళ్ళు అని తలుపు మూస్తున్నాడు. అప్పుడు ఆమె కావాలనే ఒక కన్ను తెరుస్తోంది. మీ నాతో ఆటలు ఆడుకోవద్దు అని ఎప్పట్లాగా కోపంగా చెప్పకుండా నవ్వుకుంటూనే చెప్తున్నాడు. కొంచెం సేపు బయటే వెయిట్ చేయి, నేను డ్రెస్ మార్చుకుని వస్తా అంటాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.